బ్రేకింగ్ లో చూస్తున్నాం. విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంపై నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్లో నాయకులు పనిచేసేలా సూచనలు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి 2000 మంది ముఖ్య నేతలను వైసీపీ ఆహ్వానించింది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఆహ్వానాలు అందగా ఇప్పటికే సమావేశ స్థలానికి వాళ్లంతా చేరుకున్నారు. సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల క్యాంపెయిన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంపై నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. బూత్ లెవెల్లో నాయకులు పనిచేసేలా సూచనలు చేసే అవకాశం ఉంది. సమావేశానికి 2000 మంది ముఖ్య నేతలను వైసీపీ ఆహ్వానించింది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఆహ్వానాలు అందగా ఇప్పటికే సమావేశ స్థలానికి వాళ్లంతా చేరుకున్నారు. సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల క్యాంపెయిన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతానికి సమావేశ స్థలి నుంచి మా కరెస్పాండెంట్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి. వినయ్, ఎన్ని గంటలకి ఈ సమావేశం ప్రారంభం కానుంది? అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ లో, అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అందరికీ కూడా, అంటే కార్యకర్తలకి అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఈ సూచనలు చేయనున్నారు? రమణ, మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. దీంట్లో 175 నియోజకవర్గాల మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి కీలక స్థాయి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలి, ప్రజల్లోకి ఏ విధంగా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని దానిపైన లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మండల స్థాయి నాయకులకు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. వచ్చినమ్మటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయినమ్మటే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉంటారు. తర్వాత ఓవరాల్గా 175 నియోజకవర్గాల నుంచి మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి కీలక స్థాయి నాయకులు హాజరైన నేపథ్యంలో దాదాపు 44,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్కి 15 మంది చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసైన్ చేయబోతా ఉంది. ప్రతి పోలింగ్ బూత్లో 70% రిజల్ట్ వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం అంటూ కూడా క్యాప్షన్ పెట్టి దానికి సంబంధించి శిక్షణ ఈరోజు ఉదయం నుంచి జరుగుతూ ఉంది. పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, కన్నబాబుతో పాటు మంత్రి రోజా వీళ్ళందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉన్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొక 50 రోజులు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ 50 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలి, ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలని దానిపైన ఇప్పటికే ఒక వ్యూహాన్ని, ఒక ప్లానింగ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన నేపథ్యంలో ఈరోజు ఆ సమావేశంలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంశాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లో, లీడర్లో జోష్ తీసుకొచ్చేందుకు రీజనల్ వైజ్ సిద్ధం సభలు వైసీపీ అధిష్టానం నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రాన్ని అంతా కూడా కవర్ చేస్తూ భీమిలో ఒక సభ నిర్వహించారు. దాని తర్వాత అటు కోస్తాంధ్రాన్ని అంతా కూడా కవర్ చేస్తూ వెస్ట్ గోదావరి దెందులూరులో ఇంకొక సభ నిర్వహించారు. మరోవైపు రాప్తాడులో ఇంకొక సభ, వచ్చే నెల 3వ తారీఖున ఒంగోలులో ఇంకొక సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇటు సిద్ధం సభలన్నీ కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులు 2 పార్టీలు, అటు ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థులందరినీ కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. అక్కడి నుంచి ఈయన మరి కాసేపట్లో ఈ సీకే కన్వెన్షన్ సెంటర్కి వస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చిన 2000 మంది మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి కీలక స్థాయి నాయకులకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కూడా మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యంగా రాబోయే 50 రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఎందుకు అధికారంలోకి రావాలి అనే దానిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా
వివరించబోతా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల బ్యాటిల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి జగన్. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దు నుంచి కూడా ఈ సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ సీనియర్ నాయకులు వాళ్ళందరికీ కూడా రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఏ విధంగా ఈ అంశాలన్నిటి కూడా తీసుకెళ్లాలని దానిపైన ఆ సీనియర్ నాయకులందరూ కూడా వచ్చిన మండల స్థాయి నాయకులకి చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ 50 రోజులు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాబోయే ఈ 50 రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, కొత్తగా అభ్యర్థులు వచ్చిన అభ్యర్థులతో ఏ విధంగా పని చేయించుకోవాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ వివరించబోతా ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అభ్యర్థులు ప్రకటించి అధికార పార్టీ పైన అటాకింగ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలి, వాళ్ళ విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలని దానిపైన కూడా ఇటు ఈ రోజు మీటింగ్ లో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఒక కీలక సమావేశం 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, మంచి జరుగుతూనే ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయండి అని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక వ్యూహాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. దాంట్లో భాగంగానే చాలా కీలక అంశాలు, ప్రజల్లోకి ఎటువంటి అంశాలు తీసుకెళ్లాలి, ప్రతిపక్షాలని ఏ విధంగా తిప్పికొట్టాలని దానిపైన ఒక వ్యూహాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అమలు పరచాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ఆ ప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతలందరూ కూడా వివరించబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే క్యాడర్ తో సమావేశాలన్నీ కూడా ముగిసిన నేపథ్యంలో మండల స్థాయి నాయకులతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశం అవుతా ఉన్నారు. ఈ రోజు సమావేశం అయిన అనంతరం వచ్చే నెల 3వ తారీఖు ఈ సమావేశం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లా పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతా ఉన్నారు. అటుపక్క మొత్తం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, బ్రాహ్మణి ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రచార బాధ్యతలన్నీ కూడా తీసుకోబోతున్నారు. దాంట్లో భాగంగానే అతను ఫీల్డ్లోకి వెళ్లేలోపు ఫీల్డ్ అంతా కూడా సెట్ చేసుకునే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికలకు ఎట్లా రెడీ అవ్వాలనే అంశాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చిన నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రమణ. ఓకే వినయ్, ఇటీవలి కాలంలో వివాదాస్పదమైనటువంటి గ్రామ వాలంటీర్లు ఏమైనా ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యారా? అంటే ఈ రోజు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి స్థాయి నాయకుల దగ్గర నుంచి క్షేత్రస్థాయి కీలకమైన ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రం ఈ రోజు సెలెక్టెడ్ గా ఒక 2000 మందిని వైసీపీ అధిష్టానం పిలిచింది. వీళ్ళందరూ కూడా 175 నియోజకవర్గాల్లో చాలా కీలకంగా ఉన్న నాయకులు అని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఎవరికైతే ఇన్విటేషన్ వచ్చిందో వాళ్ళు మాత్రమే ఆ లోపలికి అనుమతించారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి స్ట్రాటజీని అమలు పరచాలని దానిపైన వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,000 పోలింగ్ బూత్లు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క పోలింగ్ బూత్ కి 14 చెప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకుంది. దాంట్లో భాగంగానే ప్రతి పోలింగ్ బూత్ 70% రిజల్ట్ వచ్చే టార్గెటెడ్ గా కూడా ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆ రిజల్ట్ ని ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో దాన్ని ఏ విధంగా సాధించుకోవాలని దానిపైన ఈ రోజు మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పబోతా ఉన్నారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొక 50 రోజులు ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖు తర్వాత పూర్తి స్థాయిలో అటు ప్రజల్లోకి వెళ్లబోతా ఉన్నారు. నియోజకవర్గాల పర్యటన ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీటింగ్ పెట్టుకునే అవకాశం లేని నేపథ్యంలో ఈ రోజు వాళ్ళందరితో కూడా కలిసి ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి రోల్ పోషించాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఎమ్మెల్యేని ఏ విధంగా బలపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు వేయించాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మరోవైపు తాను కూడా ఫీల్డ్ లోకి వెళ్తున్న నేపథ్యంలో ఫీల్డ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి ఎటువంటి అసంతృప్తి లేకుండా అందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక పాజిటివ్ మూడ్ లో ఎన్నికలకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే వరుసగా వివిధ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు పెట్టాలని చెప్పి వైసీపీ భావించింది. ఇప్పటికే 3 సభలు ముగిసిన నేపథ్యంలో వచ్చే నెల 3వ తారీఖున ఆఖరి సభ ఉంటుంది. ఆ తర్వాత మేనిఫెస్టో ప్రకటనతో పాటు ఇట్లా పూర్తి స్థాయిలో ఒక ఎన్నికల మూడులోకి వైసీపీని తీసుకెళ్లబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతుంది. అన్ని అంశాలపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ వినయ్.